గార్డెనింగ్ అంటే ప్యాషన్తో పాటు చాలా ఎఫర్ట్ పెట్టాలి, అంత ఈజీ కాదు. ఆల్రెడీ పాస్ట్లో చెప్పాను, మనీ, టైం, పేషెన్స్, ప్యాషన్ అన్నీ ఉండాలి. సో ఇలా వాటర్ బాటిల్స్ ప్లస్ ఇలా థ్రెడ్ హెయిర్ బాటిల్ పెట్టాను ఇలా. కానీ ఇట్లా పట్టినాకేం 2 days 3 days ఉంటుంది అంటున్నారు, కానీ నాకేం అంత అనిపించట్లేదు. ఏమంటే అయిపోతున్నాయి. సో 1 hourలో అయిపోతున్నాయి. అదే మన ఊర్లో వెళ్ళినప్పుడు ప్లాంట్స్ ఎండిపోకుండా ఇట్లా బాటిల్లో లేకపోతే యూస్ఫుల్లే, కానీ మనం అనుకున్నట్టు 2 days 3 days ఏమీ ఉండట్లేదు. కానీ ఇప్పుడు మార్నింగ్ పట్టడం టైం లేదు, మార్నింగ్ ఎక్కడ ఊరు వెళ్ళిపోతున్నాము. సో ఈవినింగ్ ఇంకా పట్టేయచ్చు కదా వీటిలో పెట్టే బదులు. సో ముందే రెడీ చేసుకొని దీంట్లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు అంతే. దాని తప్పించి పెద్ద యూజ్ ఏం లేదు నాకు తెలిసి. ఇలా మన కోకోనట్ వాటర్ తెచ్చిన బాటిల్స్ కట్ చేసి జ్యూస్ బాటిల్స్, సో ఏది వేస్ట్ పోనివ్వట్లేదు అసలు. నిమ్మకాయ ఒకటి వచ్చింది, ఇదేంటో ఒక చెట్టు ఆల్రెడీ పోయింది. దీనికి ఏం ఫ్రూట్స్ పెద్ద రావట్లేదు. ఎంత మెన్యూ వేసి ఏం చేసినా నేను పెట్టిన ఎఫర్ట్స్కి నాకు అంత రిజల్ట్ కనబడట్లేదు. ఎందుకో ఓవర్ కేరింగ్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఈ బ్రహ్మకమలం లీవ్స్తో ప్రాపరేషన్ చేస్తున్నాను. ఇది ఒకటి బ్రహ్మకమలము. ఇక్కడ బంతి సీడ్స్ వేసాను. బంతి సీడ్స్ ప్లస్ బంగాళాబంతి వేసాను. చూడాలి, ఈ సంపెంగ స్టెమ్స్ ప్లాంట్ చేశాను, వస్తాయి లేదు చూడాలి. సింహాచలం సంపెంగ గ్రాఫ్టింగ్ చేసినప్పుడు కట్ చేసిన కొమ్మల్లోంచి. సీడ్స్ వేసినప్పుడు వాటర్ చేయటం చాలా బిగ్ టాస్క్, చాలా జాగ్రత్తగా చేయాలి. లర్నింగ్ స్టేజే ఆల్వేస్. సో ఇన్స్పైర్ అయ్యి చూసి ఇంప్లిమెంట్ చేయటమే. ఓన్ నాలెడ్జ్